ఎక్కడ మళ్ళీ కనిపించట్లేదు నా బంగారు, ఎక్కడ నువ్వు? మాస్టర్ ఈ బ్యాగ్ కొంచెం చూసుకుంటారా? మాస్టరా? ఏ స్కూల్లో చూసారో నన్ను నువ్వు? అదేంటి సార్ అలా ఫీల్ అవుతారు? మాస్టర్ అంటే అదేం బూత్ కాదు మాస్టర్. మళ్ళీ మాస్టరు కోడితే బెజవాడ వినిపిస్తుంది సౌండ్. ఆ చూపేంట్రా? అంతకంటే ఏం చేయలేక నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావేంట్రా? వస్తున్నానమ్మా. చూడు బాబు. చచ్చే బాబేంటి మాస్టరేనండి సార్, అదేమన్నా భూతా? నువ్వు కొంచెం వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. ఇదిగో బా, ఏదో బ్యాగ్ చూడమన్నారు. నువ్వు నన్ను బావా అన్నావా? రావా అన్నాను. బా బా అమ్మాయి మా పెళ్లి గారు అమ్మాయి. మీరు? ఆ పెద్దమ్మ గారు అబ్బాయి. బ్యాగ్ ఇచ్చేయండి. అక్కర్లేదు, మా లేడీస్ కనిపించారు, నన్ను వదిలే. ఏంటి వదిలేది? వదలను. ఏంటండి బట్టలు మీ దగ్గర పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు? నువ్వు స్నానం చేసేలోపు గుడివాడ వెళ్ళొద్దామని వెళ్ళానే. గుడివాడ ఎందుకు? ఎన్నిసార్లు చేస్తావు స్నానం? అర్ధరాత్రి 12 గంటలకు దిగవు. మునుగుతావు తేల్తానే ఉన్నావు. వెళ్ళి బట్టలు మార్చుకురా. స్నానం చేస్తావా? అమ్మాయిని చూడ. ఎంత బాగుందో. మా జంట బాగుంటుందంటావా? ఆహా, జంట అంటే పార్వతీ పరమేశ్వరంలో ఉండాలంటారు. మీ ఇద్దరు పార్వతీదేవి పనుల్లో ఉంటారు. అధికారం ఇచ్చాం కాదనే దుర్వినియోగం చేసుకోకు. అమ్మాయితో ఎలా మాట్లాడాలో అడే చెప్పు. చాలా ఈజీరా. ఇదిగో ఇప్పుడు ఉంగరం తీసుకెళ్ళి అక్కడ పడేసి నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ ఉంగరం మీదా అని అడుగు. అమ్మాయి అన్నే నాది కాదు అంటది. ఈ లోపు నేనంటది నాదండి అంటాను. అన్నే నా ఉంగరం నాకు ఇచ్చి అప్పుడు నేను నీ గురించి చెప్తాను చూడరా. పెసవాడలో వాడా తిన్నా సరే ఇంత గొప్ప కుర్రని నేను చూడలేదని ఫుల్ గా బిల్డప్ ఇచ్చేస్తాను రా. ప్రేమించేస్తున్నట్టవా? ఆలోచిస్తా. ఉంగరం ఇచ్చే. ఇదిగో ఈ ఉంగరం ఇదండి కాదు. సరిగ్గా చూడండి, మీదే ఉంటుంది. బంగారం గురించి బలవంతం చేయట్లేదయ్యా, అది మా సిస్టర్ కాదని చెప్తున్నా కదా. మీరు ఉండండి, ఆడ ఆలోచిస్తారుగా. ఇంకోసారి చూడండి. మనోడు బాగా కొట్టేస్తున్నాడు. అదేనండి అలా అంటారు. ఏమండి ఉంగరం ఆవిడ కాలు ముందు పడింది, ఆవిడ కాదంటున్నారు. మొహమాట పడుతున్నారా? ఏం పడట్లేదు బాబు, ఇది నాదే. మీకు బాగా సూట్ అయిందండి అది. ఏమంటే ఆ ఉంగరం నాది. చిన్నారమ్మాయి ఎంతమంది దిగారా విజయవాడలో? ఉంగరం పోయి తరుచుకుంటూ రామాలండి. యాక్చువల్గా వీడు మీతో మాట్లాడతానంటేనే ఐడియా ఇచ్చా ఉంగరం ఇచ్చానండి. అది నాదేనండి, ఇచ్చామనండి. ఊరు అలా కనాలేసి వాళ్ళ చూద్దామంటారా, ఇచ్చామని చెప్పు. అలా గట్టిగా పట్టుకోకండి, టైట్ అయితే మళ్ళీ రాదు. ఇక నువ్వు దీన్ని మర్చిపో బాబు. దసరా రోజు బంగారం దొరికితే మంచిదని ఇచ్చిన వాళ్ళని బంధువులని అంటారు. ఆహా, మళ్ళీ మాట చెప్పారండి. సార్ నా ఉంగరం. ఐడియాస్ ఎప్పుడు కాస్ట్లీగా ఉండకూడదు. నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకున్నావు. దిప్పమ్మ అంటే నా ఉంగరం పోయినట్టేనా? పోతే పోయిందిలేరా, దాంతో పెళ్ళెదిరికి పడ్డానో చేస్తాను. మళ్ళీ పోయి పద. సరిగ్గా భోజనం టైంకి వచ్చాడు ఎవడో. మీరా? సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు దండం పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చిన మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను, అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతకి చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, నీ తాత చెవులు పని చేయవు, నీకేమో బుర్ర. మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెధ పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టుకొని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, అలా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఏదో అక్కడ పుసుక్క నాకు కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంతంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవ్వదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? శరత్ బాబు అవురా? ఏం లేదు శరత్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్? ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే శరత్, నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం.
పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాడు మన శరత్ నానా మాటలో అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబులాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరతా? ఇతను కూడా షరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్మైనా. అందుకేగా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట ఏంటిది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా శరద్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావురా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది? ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? జల్దీలో ఉన్నాడు రా సిరి. ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్య దగ్గర ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ సచ్చావేరా బాబు? పొజిషన్ చేంజ్ చేయండి. ఆయన వచ్చేస్తున్నా. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లని కొడతావా? అంతే అంతే. శరద్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు. మంచిది బాబు. నీ బావమరదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తా తాతయ్య, కన్ఫ్యూజన్ లో పోతారు. అంతే అంతే. శ్రీమన్నారాయణ, కొత్త మేనేజర్ వస్తారని తెలుసు కదా, ఈ పూట కూడా లేట్ గా రావాలా? కొత్త మేనేజర్ నన్ను అడిగారా? అడగరా మరి. నువ్వు రాగానే వచ్చి కనబడమని ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి. కొత్త మేనేజర్ పెట్టి చివట్ల టిఫిన్ తినరా, ఇటుకెళ్ళి టీ తాగొచ్చు. సారీ కొత్త మేనేజర్ గారు, నేను లేట్ గా రాకూడదని ఎంతో ట్రై చేశాను. కానీ మా ఇంటి పక్క పోర్షన్లో స్టూవర్ట్పురం దొంగల్లాంటి రాక్షసి మూక ఒకటో చేరింది. వాళ్ళలో ఓ పిల్ల రాక్షసి ఏదో పెద్ద పుల్లలు పీకే పనున్నట్టు నీ బాత్రూమ్కి వెళ్తుంటే నన్ను నెట్టేసి బుడుంగుమని లోపలికి దూరింది అని లేడీ గాడిదలా ఒకటే పాటలో. ఎంతసేపటికి బయటికి రాదు. తోమి ఏవి తోవిందో, ఉన్నదేమో ఇంత ఫేసు, ఇంత బాడీ. ఇంత ఫేసు ఇంత కాదు, ఇంత. ఏమిటి? నేను చీపుర్లో పుల్లలు పీకుతానా? నేను ఆరి పాడతానా? ఆఫీస్ కి లేట్ గా రావడమే కాకుండా అడ్డమైన కూతలు కూస్తావా నువ్వు? నేను లేట్ గా వస్తాను కానండి, వర్క్ లో మాత్రం చాలా సిన్సియర్ అండి. మీరు కావాలంటే నా ఫైల్స్ అన్ని చూస్తారా? ఓ మొత్తం ఫైల్స్ అన్ని తీసుకురా. ఏమైనా సరిగ్గా లేకపోవాలి. ఆఫీస్ లోంచి తీసి సైకిల్ స్టాండ్ లో వేస్తాను. అంతే అంతే మేనేజర్ గారు, అంతే. జలపాతం, వెళ్ళి శ్రీమన్నారాయణ ఫైల్స్ అన్ని తీసుకురా. చూడండి మేడం, బాగా చూడండి. ఈ ఏడాది నా వర్కింగ్ ఫైల్ ఎంత సిన్సియర్ గా, ఎంత పగడ్బందీగా, ఎంత ప్లాన్డ్ గా, ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలో, ఏ పాయింట్ తో ఎక్కడ కొట్టాలో అన్ని కరెక్ట్ గా నోట్ చేశాను. చూడండి మిస్టర్, చూసి చెప్తాను. చూడండి, మీరే నోరు తెరుస్తారు. మిస్టర్, ఏమిటిది? అదే నేను అడుగుతున్నాను. ఏమిటిది? బ్రాసరీ కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ ప్రశ్న నేను అడగాలి. అది మీదే. ఆ వేళ పెట్టె మారింది కదా, అప్పటిది. ఏమిటో, ఎవరి బ్రా ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. సర్ప్రైజ్ కదా. ఇదేనా నీ పనితనం? ఇదేనా నీ సిన్సియారిటీ? సారీ మేడం, నేను అనుకున్నా, మీ మొహం చూడగానే అనుకున్నా నా టైం బాలేదని. ఈవేళ వారఫలాల్లో కూడా అదే రాశారు. ఏమని రాశారు? ఫైల్లో బ్రా దొరుకుతుందని రాశారా? బ్రాలు లంగాలు అంత క్లియర్ గా రాయలేదనుకోండి, కానీ డోంట్ టాక్. నువ్వు హనుమంతుడి వేషం వేసుకున్న మన్మథుడు అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఏం వర్ణించారు మేడం, మీరు తెలుగులో లిట్టా ఫట్టా. ఈ ఫైల్ చూడగానే నీ సిన్సియారిటీ ఏమిటో తెలుస్తోంది. మరొక్కసారి ఇలాంటి పొరపాటు జరిగిందంటే నీ ఉద్యోగం ఇక్కడ కాదు. తెలుసు మేడం, సైకిల్ స్టాండ్. వస్తా మేడం. నాదా ఏమో.
ఏమయ్యా దుఃఖలాగా పని చేసుకోవచ్చు కదా చచ్చా ఇంగ్లీష్ లో పెద్ద స్టైల్ అయిపోయిందండి నేను రా ప్రొడ్యూసర్ని నా పెళ్ళం పెళ్లిరా తీసుడా కూర్చో ఏంటి బాబా ఇది ఫ్లాపులు అనేవి ప్రొడ్యూసర్లు కాకపోతే ఆర్టీసీ డ్రైవర్లకు వస్తాయి చెప్పు కూర్చో ఏమండి మీరు కంగారు పడకండి ఇదంతా సహజం ఇలా దిగాల పడుతూ కూర్చుంటే ఇన్ని స్టూడియోలు ఉంటాయా ఇంత పరిశ్రమ ఉంటుందా చెప్పు కాన్ఫిడెన్స్ నన్ను చూడు ఫ్లాప్ డైరెక్టర్లా కనబడుతున్నానా ఎందుకు కనపడతావు నీ పైసలు ఎత్త కదా పిచ్చివాడా ప్రతి టాప్ డైరెక్టర్ వెనక ఫ్లాపులు ఉంటాయి ఇదంతా ఎందుకని టీ తాగుతావు చెప్పు నేను ఎత్తులు తాగుతా సూపర్ టైటిల్ రిజిస్టర్ చేయించండి మన కథకు పనికి వస్తుంది సినిమా తీయడం అంటే చూసినంత ఈజీ కాదు బాబు ప్రతి ఓడు పార్టీని పట్టుకోవడం వాళ్ళని తర్వాత పకీర్లా తయారు చేయడం స్టోరీ కంటే ముందు పార్టీని పట్టుకునే డైరెక్టర్లు ఎక్కువైపోయారు ఏమయ్యా ఏదైనా పని చేసుకోవచ్చు కదా లేదు నా పెళ్ళాం పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మైనా సరే కొత్త డైరెక్టర్ సినిమా దిగిపోతుండా ఏమిటని పిలవరా నువ్వు పిలవచ్చు కదా అమ్మా వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి పిచ్చోడిని పిచ్చోడే పిలవాలి నువ్వే పిలువు అరే ఎంటే కుతూహలం పిలుస్తున్నాడు రా ఎంతో జోకులొద్దు పిన్ని ఏం కావాలి బాబులు 4 సమోసాలు పట్రా 4 చాలా 40 దమ్మంటావా ఏ బిల్లు నువ్విస్తావా ఏ మళ్ళీ పందెం కాస్తారా ఓహో టీ కప్పు మీద పందెం కాసి ఓడిపోయిందని ఇప్పుడు సమోసా మీద కాద్దాం అనుకుంటున్నావా మేం చస్తే ఒప్పుకోం ఏమైనా సరే ఈ రోజు మీరు నాతో పందెం కాయాల్సిందే అది సమోసాల మీద కాయాలి అది ముక్కోణంగా ఎందుకుంటుంది అనేదేగా నీ ప్రశ్న అమ్మా అంత తేలికైన పందెం కాస్తానా మరేంటో చెప్పమ్మా జస్ట్ ఏ మినిట్ అమ్మా ఈ సమోసాలన్నీ మీలో ఎవరైనా పావుగంటలో తినేయగలరా నేను తింటాను పావుగంటలో కాదు 1 నిమిషంలో ఒక్క సమోసా లేకుండా తింటాను 1 నిమిషంలో ఒక్కడు కూడా లేకుండా తినగలవా ఎస్ బెట్ బెట్ పందెం తెలుసుగా ఓడితే నీ డ్యూటీ మాది గెలిస్తే మీ బిల్లు నాది మళ్ళీ పందాలా 1 నిమిషంలో ఒక సమోసా లేకుండా తినేయాలి అది పందెం రెడీ 1 2 3 ఏంటి ఓకేనా ఏంటి ఓకే అయ్యో తింటానని నేను చెప్పాను 1 నిమిషంలో ఒక్క సమోసా లేకుండా తింటానని పందెం కాశాను అలాగే తిన్నాను ఏంటి లెక్క అది అంతే నాయనా 1 నిమిషంలో ఒక్క సమోసా లేకుండా తింటానని నొక్కి మరీ చెప్పాడు టోటల్ 50లో రిమైనింగ్ 49 ఉంటాయి కౌంట్ చేసుకో నాయనా అమ్మా మళ్ళీ దెబ్బతిన్నానే మరే 4 చికెన్ బిర్యానీనా 4 తందూరి చికెన్ కూడాను మైండ్ బ్లోయింగ్ యార్ yes you are right do you know నేను ఒకసారి ముగ్గురిని I mean 3 members ని at a time మేనేజ్ చేశాను I found the job what's your next venture it is nearer to Ramoji Film City it's a fantastic project yeah నమస్తే మాస్టర్ ఏం పేరు వెంకటేశ్వరరావు తమరదండి కామేశ్వరరావు అరే తెలుగోళ్ళు అనమాట అదేంటి సార్ బిల్ క్లింటన్ జార్జ్ బుష్ మాట్లాడుకుంటున్నట్టు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారు తెలుగోడు రాసుకుంటే అదేంటి ఇంగ్లీష్ ముక్కలు రాలేంటారు చూసారా అది మిమ్మల్ని చూసే కావచ్చు మా ఇష్టం మీరెవరు అడగటానికి నిజమే అనుకోండి తడుముకుంటూ ఇంగ్లీష్ లో మాట్లాడుకోవడం ఎందుకని చెప్పి హాయిగా తెలుగులో మాట్లాడుకోవచ్చు కదా సార్ ఇంతకీ ఇదేంటి రియల్ ఎస్టేట్ బ్రోచర్స్ ఫ్లాట్లు అమ్మితే లాభం ఏంటి కమిషన్ వస్తుంది ఎంత 3-4 వేలు అయితే నాకు ఇవ్వండి ఇవిగో తీసుకోండి సార్ ఎకరానికి ఎన్ని గజాలు 4840 ఏం బావా అత్తయ్య ఇంకా నిద్రపోయినట్లేదు ఇదంతా చూసిందంటే అలరైపోతామేమో ఏం పర్వాలేదులే బావా జీతాలు వచ్చిన రోజు నెలకోసారి తాగుతాం మనం ఏమన్నా తాగుబోతులమా అయినా మా అమ్మ వచ్చి చూసినా తెలియకుండా జీవంటోన్ లేబుల్ అంటించేశాను కదా ఒరే అబ్బాయి జీవంటోన్ అంటున్నారేంట్రా అబ్బే ఏమీ లేదే ఒంట్లో కాస్త బలంగా ఉంటుందని జీవంటోన్ తెచ్చుకు తాగుతున్నాం మరి మధుకోకు సీసా తీసుకురమ్మని చెప్పే కదరా మేం తీసుకుని మాకు బాగా పనిచేస్తే వాడికి ఇద్దామని మేము ట్రైల్ వేస్తున్నాం అసలు ఈ మందు గుణగణాలేంట్రా ఒకటేమిటే ఎముకలు నరాలు కండరాలు పళ్ళతో సహా గట్టిపడిపోతాయి ఎక్కువైందంటే శరీరం కొయ్యబారిపోతుంది అబ్బో రక్త శుద్ధి చేస్తుంది అంటే రక్తం శుద్ధ ముక్కలాగా అవుతుంది మనస్సు మాట నిదానంగా ఉంటాయి కరెక్ట్ నోరు ఊపితే సంస్కృతం కీళ్ళ నొప్పులు వాతం పటాపంచలు అయిపోతాయి ఏంటేంటి కీళ్ళ నొప్పులు వాతం పటాపంచలు అయిపోతాయా దొంగ సన్నాసి మరి నాకు ఆ మాట చెప్పదారా నాకు నువ్వు తాగుతావా అవునరా వద్దమ్మా నువ్వు తాగలేవే మరి ఇడ్డోరంగా మాట్లాడబాకరా మీరిద్దరు తాగలేంది నేను తాగలేనా పోయి జీవంటోను అత్తయ్య అదెందుకు గాని
రేపు నీకు వేరే సీసా తెచ్చిస్తాంలే. చాలే అబ్బాయి ఊరికే నసుకుతున్నావు. అది నేను ఎంగిల్ చేశానే. నీ ఎంగిల్ నాకు లెక్కంట్రా. అత్తయ్య ఎక్కువ పోసుకోకు, నువ్వు తాగలేవు. ఏంటబ్బాయి నువ్వు ఎంత చేదుగా ఉన్నా ఎంత ఘాటైన మందైనా సరే నేను తాగలను. ఆగదు, కొంచెం నీళ్లు కలుపు. నీళ్లు పోస్తే పవర్ పోద్దయ్యా. ఇట్టగా తాగాలి. మీరు కూడా ఇట్టగా తాగండి. జీవంతో రుచిగానే ఉందబ్బాయ్. కాకపోతే కాస్త మిరియాల కషాయం లాగా కొంచెం కొంచెం ఘాటుగా ఉంది అంతే. అరే నా నడువు నొప్పి తగ్గిపోతున్నట్టుగా ఉందా? అరే అబ్బాయి కొంచెం జరగరా. కొంచెం పై. ఇంకా తాగుతావా? ఇది రౌండ్ల మీద రౌండ్లు పోయి కొడితే నువ్వు పోస్తావా నన్ను పోసుకోమంటావా? కొంచెం పోయిరా. జీవంటోన్ అద్భుతం. ఏంటిది? జీవంటోన్ తాగేటప్పుడు కోడి ముక్కలు తినాలా? ముదురు కోడి. దీనికి కూడా కొంచెం జీవంటోన్ పోయిరా. దీనికి కూడా జీవంటోన్ పోయి. మీరు కానివ్వండి. జీవంటోన్ బాగా తాగండి, శక్తిని పొందండి. జీవంటోన్ జిందాబాద్. బావా పడిపోద్దేమో. పడిపోద్దు కానీ పడుకుంటది. నువ్వు కానీ మర్చిపోయాను. ఇవాళ వాడు ఇంటికి వచ్చాడు. అమ్మ కూడా ఇంట్లో లేదు, అన్నవరం వెళ్ళింది. ఇవాళ సాయంత్రం వాడి సంగతి అటు ఇటే చేస్తాను. అదే ఆ దారిలోనే కదండి, ఏ దారిలో కూడా రాకుండా చేస్తాను. చివరి గోదావరిలో కూడా ఇవాళ వాడి చర్మం ఉల్చేస్తాను. కంపెనీసి మీరేమైనా ఇంటికి వస్తారేంటి? అదే నేను ఎందుకు రమ్మంటాను? అబ్బే నేను రావద్దన్నాను, మీరు మానేయొద్దండి. మీ మనస్సుకు రావాలని చూస్తే రండి, మీరు రాకపోయినా పర్వాలేదు. ఆ అమ్మాయితే ఏమనుకున్నావురా? ఫైరు ఫైరు, నిప్పు నిప్పు. అవునన్నయ్య, నిప్పు కనుక నీ చేతితో పట్టుకున్నా, అదే బొగ్గైతే పట్టుకుంటారా? చెయ్యి మసైపోతుంది. అయితే మాత్రం పొరవగలింటి ఆడపిల్ల, అందమైన ఆడపిల్ల, చదువుకునే ఆడపిల్ల బజార్లో కనబడితే వెంటబడతావట. అవునన్నయ్య, అందమైన ఆడపిల్ల కనుకనే, పొరుగుగల ఆడపిల్ల కనుకనే, చదువుకున్న ఆడపిల్ల కనుకనే వెంటబడ్డాను. ఏదైనా ముద్దు అంటే నేను మాత్రం పడతానా? ఎక్కడ టూ మచ్ రెచ్చిపోతున్నావురా. ఆమెది విశాలమైన హృదయం గనుక, పవిత్రమైన హృదయం గనుక కమిషనర్ గారికి చెప్పకుండా నాతో కంప్లైంట్ ఇచ్చిందిరా. లేదన్నయ్యా, నీకు తెలియదన్నయ్యా. ఆమెది మంచి మనస్సు, మూగ మనస్సు, లేత మనస్సు, తేనె మనస్సు. రాక్షసురా, మనసుల సంగతి నీకేం తెలుసురా? నాకు తెలుసు అన్నయ్య. తప్పన్నయ్యా, రాక్షసునికే పెద్ద మనసు ఉంటుంది. సంవత్సరం లంకలో ఉన్న సీతాదేవి మీద చెయ్యవయ్యని రావణాసుడు గొప్పవాడా? సంవత్సరాల తరబడి ఆమెతో కాపురం చేసి అనుమానించి అగ్నిగుండంలో దూకమన్న శ్రీరాముడు గొప్పవాడా? చెప్పన్నయ్యా. రామాయణాన్నే మార్చివేస్తావట్రా? ఆటే మాట్లాడేవంటే బూటు కాలితో మక్కలెరగదని సెంట్రల్ జైలు పంపిస్తాను రా. అన్నయ్య, నువ్వు సెంట్రల్ జైలుకే కాదు, అండమాన్ దీవులకు పంపించినా సరే నేను ప్రేమకు దాసుడినైపోయాను. ఆమె లేనిదే నేను బ్రతకలేను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అయ్యా, పెళ్లి చేసుకుంటా. నార్మల్, నో ఫుడ్, నో వాటర్. గడేసి మరీ బయటికి వెళ్తాను. చైనలిపోద్ది. ఓ ప్లస్ ఫెలో, రాస్కల్, బ్లడీ ఫూల్. మీరా ఆ వీడియో తన మాటలు విన్నావా? విన్నది కదా, పోనీ నేనన్న మాటలు విన్నావా? సరే, అసలు మీరు ఎందుకు వచ్చినట్టు?
నీ మనసుకు రావాలనిపిస్తే రా అన్నారుగా వచ్చేసాను. చాలా కోపం అండి. ఈ విషయంలో నేను చాలా సీరియస్ అండి. స్ట్రాంగానే కొట్టారు. గాడిదలను స్పేర్ చేయకూడదండి, తన్నాల్సిందే. నా మూలంగా అన్నదమ్ముల మధ్య గొడవలేదు. అలాగే అనుకోకండి. ఆయన పోలీస్ ఆఫీసర్, డ్యూటీ డ్యూటీ, అది నా విద్యుత్ ధర్మం. బాబు ఆయన చాలా మంచివారు అనిపిస్తున్నారండి. ఏమిటండి వాడు మీకు మంచి వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఓసారి బురద గుంట్లో కూడా తోసేశాడు. వారి మీద మీరు దారి పడుతున్నారండి. ఎంత మెత్తని మనసండి, మీరు దిగదారిపోతున్నారు. ఒక్కసారి చెప్పొస్తానండి. ఒక్కసారి తలగనకి లోపల పెట్టారంటే ముక్కుల చక్కన కొరికేస్తాడు. తర్వాత మీ ఇష్టం. నోరు లెగుస్తుందిరా, పంప రేపేస్తాను జాగ్రత్త. నోరు మూసుకుని పడి చెప్తున్నా.